వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ వెనిలా ప్లెయిన్ కేక్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. నేను ఇక్కడ ఈరోజు కేక్ కోసమని 6 కోడిగుడ్లు తీసుకున్నాను. దాంట్లోంచి ఎగ్ వైట్స్ ఎగ్ యోక్ని సపరేట్ చేసి వేసుకుంటున్నాను. చూసారా ఇలా. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్ వైట్స్లోకి ఒక చిటికెడు సాల్ట్ వేసి ఒక ఎలక్ట్రిక్ బీటర్లో దీన్ని బీట్ చేయడము ప్రారంభించుకుందాము. 1 నిమిషం దీన్ని బీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు పొడి చేసుకున్న చక్కెర తీసుకున్నాను. అందులోంచి 1/2 కప్పు ఇందులో వేసి బీట్ చేసుకుందాము. ఇది బాగా స్టిఫ్ బీక్స్ వచ్చేదాకా దీన్ని బీట్ చేసుకోవాలి. దీనికి వైర్ విస్క్ కన్నా ఇలా ఒక ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే మనము బేకరీలో తీసుకునే అదే టేస్ట్ టెక్స్చర్లో వస్తుంది. చూసారా ఇలా. ఇప్పుడు ఎగ్ యోక్స్ని కూడా బీట్ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను. అది కూడా వేసి బీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము మిగిల్చిన 1/2 కప్పు పొడి చక్కెర వేసి కలుపుకోవాలి. ఎగ్ యోక్స్లో ఉంచి ఈ పసుపు రంగు మారి బాగా తెల్లగా అయ్యేంత వరకు దీన్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు వేసి బీట్ చేసుకుందాము. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, ఇందులో 1 టీ స్పూను బేకింగ్ పౌడరు వేసి కలుపుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలి. లేదంటే ఒకసారి మీరు జల్లెడ పట్టి కూడా పెట్టుకోవచ్చు. మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిని కొద్దిగా వేసి లో స్పీడ్లో దీన్ని బీట్ చేసుకుందాము. ఈ కేకుకి అవసరమైందల్లా ఒకే ఒక స్టెప్పు, నిదానంగా దీన్ని బీట్ చేసుకునే టైం పడుతుంది. మనం తీసి పెట్టుకున్న మైదా పిండి అన్నీ కలిపి బీట్ చేయడము అయిపోయింది. చివరగా 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసి 1 నిమిషం పాటు దీన్ని బీట్ చేసి బీటర్ ఆఫ్ చేసుకుందాము. నూనె వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనము స్టిఫ్ బీక్స్గా బీట్ చేసుకున్న ఎగ్ వైట్స్ని కొద్దిగా వేసి నెమ్మదిగా దీన్ని కలుపుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ ఫోర్స్తో కలిపితే ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి స్పాంజీగా కేకు పొంగదు. నిదానంగా ఇలా అన్ని వైపులు కలిసేటట్టు మిక్స్ చేసి రెడీ చేసుకోవాలి. చూసారా ఇలా. ఇప్పుడు దీన్ని ఒక 6 ఇంచు స్క్వేర్ టిన్ తీసుకున్నాను. దానికి కొంచెం నూనె రాసి బటర్ షీట్ వేసాను. అందులో మనము కలిపి రెడీ చేసుకున్న కేక్ పిండిని వేసి అవెన్లో దీన్ని బేక్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆల్రెడీ 10 నిమిషాలు ప్రీహీట్ చేశాను. ఇప్పుడు ప్రీహీట్ అయిన అవెన్లో 30 నిమిషాల పాటు ఈ కేక్ని వేగించుకోవాలి. ఇది మీరు తీసుకున్న స్క్వేర్ టిన్ కానీ మరియు పిండి కూడా ఆధారపడి ఉంటుంది టైము. నేను తీసుకున్న దానికి కరెక్ట్గా నాకు 30 నిమిషాల్లో ఇది కరెక్ట్గా బేక్ అయి వచ్చింది. మధ్యలో ఒక టూత్ పిక్ పెట్టి తీస్తే పిండి అంటుకోకుండా రావాలి. చూసారా ఇలా. ఇప్పుడు బేక్ అయిన కేక్ని డీమోల్డ్ చేసుకుందాము.
చూసారా ఎంత బాగా రెడీ అయిందో మన కేకు. బేకరీలో తీసుకునే అదే టెక్స్చరు, టేస్ట్ కూడా వచ్చింది. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. నేను కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనకు తగినంత సైజులో కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.